ఏంటి? తను చిట్టి కాదా? కాదేమోనని నాకు అనుమానంగా ఉంది. అనుమానంగా ఉందా? ఎందుకు? తను నిన్ను పట్టించుకోలేదనా? కాదు, అందుకు కాదు. మరి ఎందుకు? ఎందుకంటే చిట్టిని చూడగానే ఇక్కడ ఓ ఫీల్ రావాలి, ఇక్కడ ఒక జగ్గు రావాలి, ఇక్కడ ఒక కిక్ రావాలి. అవేవి రాలేదు. కనీసం వాటిల్లో ఒక్కటి కూడా రాలేదు. ఎలా వస్తాయి? అక్కడ నేనున్నాను కదా. ఎక్కడున్నావు? నీ మనసులో. లేవు. నువ్వు నా మనసులో లేవు. మనసులో కాదు కదా, కనీసం నా పర్సులో కూడా లేవు. పర్సులో ఫోటో పెట్టుకుంటే ఉంటాను, లేకపోతే ఎలా ఉంటాను? మెడలో నల్లపూసలు వేసావు కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా నీ మనసులో ఉంటాను. సో ఆ మనసులో ప్లేస్ నాది కాబట్టి నీకు ఆ చిట్టిని చూసినా కూడా ఫీల్ రాలేదు, జగ్గు రాలేదు, కిక్కు రాలేదు. అర్థమైందా? నువ్వు ఇలా అనవసరంగా నాకు చిట్టికి మధ్యలో దూరద్దు. నేనేం దూరడం లేదు. నీకు నాకు మధ్యలో ఆ చిట్టినే వచ్చి దూరింది. ఆఫ్కోర్స్ ఆ చిట్టి నిన్ను పట్టించుకోలేదు కాబట్టి నో ప్రాబ్లం. తను నన్ను పట్టించుకోలేదు కాబట్టి తను చిట్టి కాదని చెప్తున్నాను. చిట్టి కాకపోతే మరి తను ఎవరై ఉంటుంది? చిట్టి ప్లేస్ లో వేరే ఎవరైనా వచ్చుండొచ్చు కదా. నేను పోలీస్ ఆఫీసర్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. చిట్టి ప్లేస్ లో ఎవరు వచ్చారో, ఎవరు పంపిస్తే వచ్చారో, ఎందుకు వచ్చారో, వాళ్ళ ఫోటోలు ఏంటో అన్నీ తెలుసుకుంటాను. పాపం ఆ చిట్టి తనని పట్టించుకోకపోయేసరికి తనని చిట్టినే కాదు అని అనుకుంటున్నాడు అమ్మాయికుడు. అమ్మాయి గారు రండి, అమ్మాయి గారు రండి. ఓలమ్మో, రండి. ఇదేనమ్మా మీ బెడ్రూమ్. మీరెప్పుడొచ్చినా మీకు రెడీగా ఉండాలని ఈ రూమ్ ని 1000 క్రితమే రెడీ చేయించారమ్మా మీ నాన్నగారు. ఈ రూమ్ ని నేను క్లీన్ చేస్తున్నప్పుడు ఈ రోజైనా మీరు వస్తే బాగుండు అనుకునేదాన్ని. రోజు నువ్వు అనుకుంటావని ఈ రోజు నేను వచ్చేసా. మీకు ఏదైనా అవసరం ఉంటే పిలవండమ్మా. అవసరం లేకపోతే పిలవద్దా? జోక్ చేశానులే. మీరు భలే సరదాగా మాట్లాడుతున్నారమ్మా. వస్తానమ్మా. హాయ్. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, ఈ ఇల్లేటి ఇంత విశాలంగా ఉన్నది. నానొక్కదాన్ని ఇందరూ ఏడ్చేసుకోవాలి. త్వరగా వచ్చింది కదా, ఏదో చేసేసుకుందాంలే. హాయ్. ఓలమ్మో, ఏటి ఇంత పెద్ద అద్దమే? నానేటి ఇంత అందంగా కనిపిస్తుందని ఇందులో. అరే బెడ్డు, ఓలమ్మో ఇంత మెత్తగా ఉన్నదేటి? ఎక్కి తొక్కేస్తే ఇంకెంత మెత్తగా ఉంటుందో. ఆ చిట్టీలో ఏదో తేడా కొడుతుంది. ఒకసారి తనతో మాట్లాడితే కానీ ఓ క్లారిటీ రాదు. ఇప్పుడే వెళ్ళి మాట్లాడతా. ఆహా, సినిమా హీరోయిన్లు పడుకునే పరుపు మాదిరి ఇంత బాగుందేటి? మెత్త మెత్తగా ఉన్నదో స్వర్గం ఇక్కడే అన్నదో. లాలా ఓలమ్మి సుందరి, నువ్వు చాలా లక్కీ కదేటి. అందుకే స్టేజీ మీద డ్రామాలు ఆడుకునేదాన్ని ఈ స్టేజీకి వచ్చేసినావు. ఈ శుభ సందర్భంలో ఒక సాంగ్ వేసుకోవాలి కదేటి. ఏంటటా చూస్తున్నారు? ఆనందం తట్టుకోలేక గంతులేసేసానులేండి. దానికి ఎంత ఫీల్ అయిపోతారేటి? నిన్నిక్కడికి తీసుకొచ్చింది ఇలా గెంతులు వేయడానికి కాదు, చిట్టిలా నటించడానికి. ఒలమ్మో ఒలమ్మో, ఎంత చక్కగా ఉంది. సర్వా ప్రతిరోజు నాకు కావాల్సినంత మందు తాగచ్చా? వచ్చు. అమ్మగారు రోజు నేను ఇట్లా నగలెట్టుకోవచ్చా? వచ్చు. రోజు ఇట్లా తినచ్చా? వచ్చు. ఈ ఉచ్చులన్నీ జరగాలంటే మేము చెప్పిన నాటకానికి మీ అమ్మాయి ఒప్పుకోవాలి. మీరు ఒప్పించాలి. అయితే మీరు ఇస్తానన్న 10 లక్షలతో పాటు మా అప్పులు తీర్చడానికి కూడా మీరు ఒప్పుకోవాలా? ఎంత ఉందండి మీ అప్పు? కిరాణా షాపులో 6300.
వైన్ షాప్ లో 9,800. పాలడి 1100 ఇయ్యాలయ్యా, కూరగాయలోకి 400 ఇయ్యాలా? ఈ అప్పులు మొత్తం మీరే తీసేయాలా? ఓకే. అయితే మా అమ్మాయిని ఒప్పించడానికి మాకు ఓకే. ఇదిగో వాళ్ళు మళ్ళీ అనుకుంటారు. నాన్న చెప్తాను. నా చెప్తాను నాన్న చెప్తాను. ఏంటి మీరు చెప్పేది? ఆ ఆ, చెప్పి చెప్పిన నాకు దానికి ఒప్పుకోకపోతే, ఒప్పుకోకపోతే, ఆ నా చెప్పినట్టు చెప్తే. అమ్మా, అరే అక్క, నా మీద ఒట్టే. అరే ఆపండి. అంటే వాళ్ళు చెప్పినట్టు నువ్వు నాటకం ఆడటానికి ఒప్పుకున్నట్టేగా? ఒప్పుకో సత్తారేటి, మీరు ఒట్టే చూసారు కదా. ఎస్ నా బంగారు మా సంగతి మేమంటే ఎంత బేమ దీనికి. దొంగ చీటి ఓకే అమ్మా. ఇంకా అక్కడ రంగప్రవేశం చేయడం, నాటకానికి తెరలేపడమే ఆలస్యం. రాధా వస్తున్నానే. ఈ ఇంట్లో రాజీనామా చేసిన పోలీస్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు. రాజీ పడని పోలీస్ ఆఫీసర్ ఇంకొకరు ఉన్నారు. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే వాళ్ళకి దొరికిపోతావు. ఎవరూ లేరు కాబట్టి ఏక అభిప్రాయం తీసుకున్నాను. అందరూ ఉంటే చిట్టిలాగా నటిస్తాను కదేటి. ముందు నీ భాష మార్చు. చిట్టిలా మాట్లాడు. ఓకే, మాట్లాడతాను. పుట్టడమే ఆర్టిస్ట్ గా పుట్టాను. మీకు ఎలా కావాలంటే అలా మాట్లాడతాను. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసేస్తాను. ఇంతకీ నా ఫస్ట్ సీను, అదే ఇంట్రొడక్షన్ సీన్ లో నా పర్ఫార్మెన్స్ ఎలాగుంది? ప్రేక్షక దేవుల్ని ఆకర్షిస్తుందనా? కట్టుకున్నావులే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మరి ఒక్క ప్రేక్షక దేవుడు కూడా క్లాప్స్ కొట్టలేదు, విజిల్ కొట్టలేదు, వన్స్ మోర్ అనలేదు. అలా కొడితేనే కదా మాలాంటి ఆర్టిస్టులకి ఎంకరేజ్మెంట్ ఉండేది. హలో, ఇది స్టేజ్ మీద ఆడుతున్న నాటకం కాదు. క్లాప్స్ కొట్టడానికి, విజిల్స్ వేయడానికి. ఇది ఫ్యామిలీలో ఆడుతున్న డ్రామా. అలాంటి ఎంకరేజ్మెంట్లు నువ్వు ఎక్స్పెక్ట్ చేయదు. అర్థమైందా? అలాగే ఫస్ట్ సీన్ లో అందరినీ బాగానే నమ్మించావు, కానీ విక్రమ్ కృష్ణని పట్టించుకోలేదేంటి? మేము ఆర్టిస్టులు మేడం. మీరు చెప్పిన సీన్ ని, డైలాగులని యథాతథంగా చెప్పాం. సీన్ ని సొంతం చేసుకుని, అదే ఓన్ చేసేసుకుని మా ప్రతిభని కొంచెం 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 జోడిస్తాం. ఎంతైనా అతను హీరో కదేటి. అందుకే అతని కోసం ఓ స్పెషల్ సీన్ ఆలోచించా. వస్తున్నా. నో డౌట్ తను చిట్టి కాదు. చిట్టి అయితే ఫస్ట్ నన్నే పలకరించేది. ఫస్ట్ పలకరించకపోగా కనీసం లాస్ట్ కూడా నన్ను పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అంటే తను 100% చిట్టి కాదు. ఇదిగో అమ్మాయి, ఇదిగో అమ్మాయి నిన్నే. అరే మాట్లాడకుండా అలా వెళ్ళిపోతున్నావేంటి? అరే మాట్లాడవేంటి అమ్మాయి? మాట్లాడడం కాదు, నీతో పోట్లాడాలి. పోట్లాడాలా? ఎందుకు? ఎందుకు నీకు తెలీదా? నీకు తెలీదా? నీకు తెలీదా? ఆ రోజు నేను నదిలో పడిపోతున్నప్పుడు వదలొద్దు బాబా, వదలొద్దు బాబా అని ఎంత మొత్తుకున్నా వినకుండా నన్ను వదిలేసావు కదా బాబా. నా చెయ్యి వదలనని ప్రామిస్ చేశావు. వదలొద్దు బాబా. నేను వదలనండి. ఆ రోజు నువ్వు నా చెయ్యి వదలకుండా ఉంటుంటే ఈ రోజు వరకు నేను నీ చెయ్యి వదలకుండా పట్టుకుని ఉండేదాన్ని కదా. ఆ రోజు నువ్వు నా చెయ్యి వదిలేసినందుకు జీవితంలో నీ మొహం చూడకూడదు అనుకున్నాను. మోసం చేసావు బాబా. నువ్వు నన్ను మోసం చేసావు. ఊహించలేనంతగా మోసం చేసావు. నేనప్పుడు ప్రతి విషయంలో గిల్లి కజ్జాలాడుకుంటూ గొడవ పడ్డా అదంతా నీ మీద నాకు, నా మీద నీకున్న ప్రేమ, పరస్పర ప్రేమ అనుకున్నాను. కానీ నా మీద నీకు ప్రేమ లేదు. కొంచెం కూడా ప్రేమ లేదు బాబా. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటుంటే ఆ రోజు నేను నదిలో పడిపోయేటప్పుడు నా హ్యాండ్ నీ హ్యాండ్ లో ఉన్నప్పుడు నన్ను పైకి లాగేవాడివి. కానీ అలా హ్యాండ్ ఇచ్చి నా హ్యాండ్ వదిలేసేవాడివే కాదు. అర్థమైంది బాబా, బాగా అర్థమైంది. కేవలం నేను నిన్ను గుడ్డిగా ప్రేమించాను తప్ప నా మీద నీకు మళ్ళీ గుడ్డంత ప్రేమ కూడా లేదని అర్థమైంది. పర్లేదు బాబా, పర్లేదు. నువ్వు నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు. నా మీద నీకు ప్రేమ లేకపోయినా నీ మీద నాకున్న ప్రేమని సోషల్ మీడియాలో పంచుకుంటూ నా శేష జీవితాన్ని గడిపేస్తాను. నువ్వు మాత్రం నువ్వు కోరుకున్నట్టు హ్యాపీగా ఉండు బాబా, హ్యాపీగా ఉండు. బాబా
ఏంటి అలా మౌనంగా రోధిస్తున్నావు? నువ్వు ఇలా ఏడవలసినంత మాట నేనేమన్నాను బావా? ఇది ఏడుపు కాదు చిట్టి, ప్రేమ. అంటే నీది ఏడుపు కొట్టు ప్రేమ బావా? చచ్చా, నాది ఏడుపు గుట్టు ప్రేమ కాదు. మరి ఏడుపు ఏంటి? నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే నా గుండె మంచు కొండలా కరిగిపోయి గుండెల్లో అల్పపీడనం ఏర్పడి అది పెను తుఫానుగా మారి కళ్ళల్లో నుంచి తీర దాటింది. అంటే అంటే నా మీద నీకు నిజంగానే ప్రేమ ఉందా బావా? నా మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు నీ మీద నాకు ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది చిట్టి? రాధా చిట్టి నన్ను మర్చిపోయి ఉంటుంది అంది. ఇప్పుడు తనకు అర్థమయ్యేలా చేస్తాను మా ప్రేమ పవర్ ఏంటో. ఏంటి చిట్టి అలా చూస్తున్నావు? కళ్ళల్లో గ్లిజరిన్ వేసినా కూడా ఎర్రబడినంతగా నీ కళ్ళు ఎర్రబడ్డాయంటే నా మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది బావా. ఎదురిన ప్రేమ కాదు చిట్టి, మనది నిజమైన ప్రేమ. బావా చిట్టి, బావా చిట్టి. బావా నన్ను ఏడిపించడానికి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, ఇప్పుడు చూడు నేను నిజంగా ఏడిపిస్తాను నేను. హలో, హాయ్. హాయ్ బావా, ఈ అమ్మాయి మిర్చి బజ్జీ గురించి నన్ను అడిగిన అమ్మాయి కదా? ఆ, అవును. అప్పటి నుంచి అడుగుదాం అనుకున్నాను, మర్చిపోయాను. ఎవరి అమ్మాయి? తను మన ఇంట్లో ఎందుకుంది ఈ అమ్మాయి? రాదని నేను పెళ్లి చేసుకున్నానని చెప్తే చిట్టి గుండె తట్టుకోలేదు. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడా ఇలా అయిపోయానండి. చెప్పు బావా, ఎవరి అమ్మాయి? తను నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా? నేను నీకు దూరమైన 20 సంవత్సరాల గ్యాప్ లో ఒక గర్ల్ ఫ్రెండ్ కి కనెక్ట్ అయిపోయావన్నమాట. అలాంటి ఏం లేదు. అవడానికి తన గర్ల్ అయినా నాకు మాత్రం గర్ల్ ఫ్రెండ్ కాదు, జస్ట్ ఫ్రెండ్ అంతే. నిజంగా జస్ట్ ఫ్రెండేనా బాబా? అవును, జస్ట్ ఫ్రెండ్ అంతే కదా, జస్ట్ ఫ్రెండ్. అవును, జస్ట్ ఫ్రెండ్. నేను నీకు జస్ట్ ఫ్రెండ్. అయితే ఓకే బాబా, మనం అలా పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. అవునవును, ఈ కాంతం ముందు మాట్లాడుకునే కంటే అలా ఏకాంతంగా వెళ్ళి మాట్లాడుకుందాం కదా బాబా. ఎంత ఏకాంతంలో మాట్లాడుతున్నా బెడ్రూమ్ కి రావాలి కదా శ్రీవారు. రండి, పెళ్ళాన్ని ఫ్రెండ్ అని పరిచయం చేసినందుకు మీ బెండ్ తీస్తాను, రండి. చిటి అమ్మ, చిట్టి అమ్మ, చిట్టి అమ్మ దమైంది. చిట్టి రూమ్ లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? వాళ్ళ నానమ్మ దగ్గరికి వెళ్ళిందేమో బావగారు. కాదు నాన్న, బావ దగ్గరికి వెళ్ళాను. అమ్మ చిట్టి, నువ్వు మీ బావ దగ్గరికి వెళ్ళావా? నీకు విషయం తెలుసా? మీ బావ కూడా నాలాగా నీకోసం, నీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూసేవాడు తెలుసా? నాకు తెలుసు నాన్న, నేనంటే ఇంట్లో అందరికీ ఎంత ప్రేమో నాకు తెలుసు. పదమ్మా, చెప్తాను పదమ్మా. రారా చెప్పమ్మా. ఈ రూమ్ నీకు నచ్చిందా లేదా? నచ్చింది నాన్న. నచ్చకపోతే చెప్పమ్మా, నీకు కావాల్సినట్టు మార్చేస్తాను. ఎందుకు నచ్చదు నాన్న? నా కోసం పెద్ద స్టేజ్ అంత రూమ్ ఏర్పాటు చేస్తే ఎందుకు నచ్చదు? అదేంటమ్మా స్టేజ్? అదేంటమ్మా స్టేజ్ కాదు నాన్న, లార్జ్. నా కోసం మీరు లార్జ్ రూమ్ ఏర్పాటు చేస్తే ఎందుకు నచ్చదు అంటున్నాను. ఇదిగో నువ్వు కూర్చో. ఒక నిమిషం. అమ్మ చెడి, ఇదిగో చూడు నీ బొమ్మలు, నీ డ్రెస్, ఇవన్నీ నీకోసమే కొన్నానమ్మా. చూడు, ఇది నువ్వు మాకు దూరం అయిన తర్వాత మొదటి బర్త్డే అప్పుడు తీసుకున్నానమ్మా. అమ్మ చెడి, ఇదిగో ఇది తర్వాత వచ్చిన బర్త్డే కొన్నానమ్మా. ఇది చూడు ఎంత బాగుందో చూడు. ఇలా ప్రతిదీ నీ బర్త్డే వచ్చినప్పుడు ఇలా కొని దాచిపెట్టానమ్మా. ఏదో ఒక రోజు నువ్వు వస్తావన్న నమ్మకంతో నీకు ఇవ్వడం కోసమే ఇవన్నీ ఇలా కొనిపెట్టానమ్మా. నాన్న, ఇవన్నీ ఇప్పుడు ఇచ్చినా ఉపయోగం లేదు కదా, వీటిని నేను వాడలేను కదా. నాన్న, ఇప్పుడు వీటితో నేను ఆడలేకపోవచ్చు, కానీ
వీటిలో వాడిపోని నీ ప్రేమ నాకు అనిపిస్తుంది నాన్న. అవును నాన్న, ఈ ప్రపంచంలో ఎప్పటికీ వాడిపోనిది, వీడిపోనిది, మారిపోనిది, జారిపోనిది నాన్న ప్రేమ ఒక్కటే నాన్న. ఈ నాన్న ప్రేమని ఎంత బాగా అర్థం చేసుకున్నావమ్మా. బాబా, ఆ, నీ ఫ్రెండ్ ఎక్కడా? పిలువుతారని. ఫ్రెండ్స్, హలో. ఇదేంటి మీ ఫ్రెండ్ నీ పక్కన కూర్చోవడం ఏంటి?